2024లో చాలా కొత్త జంటలు వెండితెరపై కనిపించారు. వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హృతిక్ రోషన్, దీపికా పదుకునే తొలిసారిగా ఫైటర్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 344.46 కోట్లు వసూలు చేసింది. షాహిద్ కపూర్, కృతి సనన్, తేరీ బాటన్, మెయిన్, ఐసా ఉల్జా జియాలో కలిసి నటించారు. ఇది వారి తొలి చిత్రం. ఈ సినిమా 133.64 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బూల్ బులయ్యా 3 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అయింది. ఈ చిత్రంలో కార్తిక్ ఆర్యన్, తృప్తి డిమిరి నటించారు. ఈ చిత్రం 421.02 కోట్లు రాబట్టింది. ప్రభాస్, దీపికా పదుకునే దిశ పటాని 2024 సంవత్సరం అత్యధిక వసూలు సాధించిన చిత్రం కల్కి 2898 ADలో నటించారు. ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద 521 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది వారి తొలి చిత్రం. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి తొలిసారిగా మేరీ క్రిస్మస్ లో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 26.02 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్, రాధికా మదన్ తొలిసారిగా సెల్ఫీ చిత్రంలో కలిసి నటించారు. రాజ్ కుమార్ రావ్, తృప్తి డిమిరి, విక్కీ విద్యా కావో వాలా వీడియో చిత్రంలో కలిసి నటించారు. దక్షిణాది నటుడు సూర్య, బాలీవుడ్ నటి దిశ పటాని కంగువాలో కలిసి నటించారు. ఈ చిత్రం 106 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అజయ్ దేవగన్, జ్యోతిగా తొలిసారిగా కలిసి నటించిన సైతాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 211 కోట్లు వసూలు చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.